అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేద ప్రజలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకి 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా పేద లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ప్రత్యేకించి ఒంగోలు నగరంలో ప్రత్యేకత ఏమంటే వందలాది ఎకరాలు, దాదాపు 400 ఎకరాలకు పైగా వారందరూ కూడా కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసిన భూములన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. గతంలో 1 సెంట్ అని ఎవరికైతే ఇచ్చారో ఆ 1 సెంట్ అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా 2 సెంట్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇందులో మేము ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వండి. పేదవాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారో అది వేరే విషయం. కానీ కనీసం మీరు పేదవాడికి వదిలిపెట్టి ఎవరిని పడితే వాళ్ళు రాజకీయంగా అక్కడెక్కడ రాసుకునేది కరెక్ట్ కాదు. అది ఏమైనా సరే పేదవాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు 2 సెంట్లు ఇవ్వండి. వారి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వండి. అదేవిధంగా పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా ఎవరైతే నివాసం ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంటి పట్టాలు ఇవ్వాలి. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 మాసాల అనంతరం కూడా ఇవాళ ప్రభుత్వం ఆ కార్యక్రమాలు చేపట్టడం లేదు. అదేవిధంగా టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక క్వాలిటీతో నిర్మాణం చేశారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాటన్నిటి కూడా పక్కన పెట్టేశారు. ఏమాత్రం కూడా ప్రోగ్రెస్ లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత టిట్కో లబ్ధిదారులందరూ కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అందులో చాలామంది 25,000, 50,000, లక్ష రూపాయల వరకు డిపాజిట్ చెల్లించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక పైన వారందరికీ కూడా కనీస సౌకర్యాలు సమకూర్చి, ఎందుకంటే చాలా చోట్ల రోడ్లు లేవు, కరెంట్ ఇవ్వాలా, తర్వాత రెనోవేట్ చేయలే, డ్రైనేజ్ ఏర్పాటు చేయలే. కాబట్టి మౌలిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాలపైన ఉన్నారు. అవి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అవసరమైతే రాష్ట్ర స్థాయి మొత్తం వేలాది మందిని సమీకరించి అయినా సరే ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఎట్లయితే మీరు అది పెన్షన్ల విషయంలో మీరు అధికారంలోకి వస్తేనే ప్రయారిటీ ఇచ్చి దాన్ని చేశారో అదేవిధంగా పేదవాడికి పెన్షన్తో పాటు ఇల్లు కూడా చాలా ముఖ్యం. కాబట్టి దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాధాన్యత చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి నిధులు సమకూరుస్తామన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని ప్రతి పేదవానికి కూడా ఇల్లు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ప్రభుత్వం పూనుకోవాలి. అందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.